హాయ్ నేను సతీష్. దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ కనుక సాటర్డే షూట్ అయిపోయింది. కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పేస్తా బ్రీఫ్గా. అయితే సాటర్డేలో ఎవరిని సేవ్ చేయలేదంట నాకున్న అప్డేట్ ప్రకారం. అలాగే కొన్ని అప్డేట్స్ కొన్ని వీడియోస్తో మెయిన్ ఏంటంటే రమ్యకి, దివ్యల మాధురికి ర్యాంప్ ఆడేశారంట నాగార్జున గారు. ఆ పవన్ కళ్యాణ్ విషయంలో వీళ్ళు చేసిన కామెంట్స్, నేనైతే కాలు కింద వేసి తొక్కేస్తా, నేనైతే ఇచ్చిపడేస్తా, టూ మచ్గా మాట్లాడారు. అఫ్కోర్స్ ఆయన చేయడం, అమ్మాయిల మీద చేతులు వేయడం తప్పే, నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. కాకపోతే వీళ్ళు అనే మాట తీరు కొద్దిగా హార్ష్గా ఉంటుంది. మెయిన్ ఇద్దరు కూడా చాలా మోటుగా మాట అయితే రఫ్గా వస్తుంది కనుక ఇద్దరికి వీడియోలు ప్లేస్ మరి క్లాస్ స్పీకర్ అంటే. దీంతోపాటు ఇంకా ఈ వారం ఎలిమినేషన్ విషయంలో ఖచ్చితంగా ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మరి షాకింగ్ ఎవరికి? ఆడియన్స్కా, హౌస్మేట్స్కా, రివ్యూయర్స్కి? అంటే ఖచ్చితంగా హౌస్మేట్స్కే. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఎవరు వెళ్తారనుకుంటున్నారు, ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది కూడా ఓటింగ్ అనాలిసిస్ చూస్తే అర్థమైపోద్ది. సో వాళ్ళందరూ కూడా అనుకున్నది ఒకటే, అయినది ఒకటే అనే పరిస్థితి వస్తుంది. స్ట్రాంగ్ అనుకుంటున్న కంటెస్టెంట్లే నా అంచనా ప్రకారం బాటమ్ టూలో వాళ్ళే ఉండబోతున్నారు అనుకుంటున్నా. మరి ఎవరు ఏంటి అనేది చెప్పే ముందు ఇంకా కొన్ని అప్డేట్స్, సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. టక బ్రీఫ్గా చెప్పేస్తా. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. అట్లాగే ఎవరు వెళ్తారనుకుంటున్నారో ఈ వారం అంతా ఆట చూశారు కదా, ఎవరు వెళ్తారనుకుంటున్నారో ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో బిగ్ బాస్ షో అంటే ఒక బూతుల షో అనేసి చాలామంది రచ్చలేపుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అనలైజ్ చేస్తే డెప్త్గా లోతైన విశ్లేషణ, ఆ వీడియో చూడని వాళ్ళు కూడా చూడండి. ఇక సరే, వీళ్ళిద్దరికీ మాట అయితే బాగోలేదు కనుక ఖచ్చితంగా వీడియోలు వేసి మరి క్లాస్ అయితే పీకుతారు. పీకాల్సిన అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ కూడా పెట్టండి. ఎందుకంటే అసలే రచ్చ నడిచేటప్పుడు ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడి మరింత రచ్చ చేస్తే మంట మీద పెట్రోల్ జల్లినట్టు ఉంది కదా వీళ్ళ మాట తీరు. సో అందుకని అట్లాగే గౌరవ్ అండ్ సుమన్, నిఖిల్కి ముగ్గురికి అప్రిషియేషన్ అవసరమే. అలాగే ఆ అమ్మాయి ఎవరు ఆయేష నన్ను అంతలా కొట్టుకుందంటే మరి క్లాస్ పీకుతారు. దివ్య తెలుగు టీచర్ పాత్ర మర్చిపోయావా, తెలుగు నేర్పావా, నేర్చుకున్నాడా, బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నాం కదా, ఆవిడ గురించి కూడా అడుగుతారంట. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ రీతు మాదిరి ఆ గొడవ ఏదైతే ఉందో, నైట్ లైట్స్ ఆపేసిన తర్వాత మీరు గుసగుసలాడకూడదు, ముచ్చట్లు పెట్టకూడదని లౌడ్ స్పీకర్లో గొంతు నరాలు తెగిపోయినట్టుగా ఎదుటి వాళ్ళ చెవులంపటి రక్తం గారిన మాదిరిగా అరిచి గొంతు చించుకుని మరి అరవడం అని కూడా తక్కువే, కరిసేస్తుంది మీద పడిన మాదిరిగా ఆ మాదిరి అలా చెలరేగిపోతే అక్కడ ఆడియన్స్ ఒపీనియన్ కూడా అడిగారంట. నాగార్జున గారు అడిగితే ఎక్కువ మంది రీతిదే తప్పు లేదు, ఆవిడదే తప్పు అని చెప్పారంట. మరి ఇప్పటికైనా ఈ డామినేషను, ఈ ఓవర్ యాక్టింగ్ ఇదంతా ఆపుతుందో లేదో చూడాలి. మాదిరి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా చూసాకనే కొద్దిగా నోరు తగ్గేస్తుందేమో చూద్దాం. అట్లాగే సుమన్ అండ్ ఎంటర్టైనర్స్ ఎవరంటే ఎక్కువగా ఎమ్మెన్యేల పేరే చెబుతారు కదా, మరి ఆయనే కదా. ఈ వైల్డ్ కార్డ్స్ అయితే ఫస్ట్ వీక్ కొట్టేస్తారు. అందరూ కూడా ఎవరు ఇంకా ఇప్పుడే వచ్చాం, ఇంకా టైం పడుతుంది, ముహూర్తం చూడాలి, ఇంకా మింగిల్ అవ్వాలి అనలే, వచ్చినంటే ఆట మొదలు పెట్టేస్తారు కనుక వీళ్ళకి కూడా అప్రిషియేషన్ అయితే ఉంటుందంట. అలాగే వీళ్ళకి ఏదైతే పవర్స్ ఇచ్చారో, ఇప్పుడు ఎవరు రమ్య పవర్ ఆల్రెడీ వాడుతుంది కదా ఫుడ్ కోసం, అట్లాగే నిఖిల్ కెప్టెన్సీ కంటెండర్ పవర్ వాడుతున్నాడు కదా, మిగతా సాయి శ్రీనివాస్, ఆయేష, ఇంకెవరు మాధురి, వీళ్ళ పవర్స్ అసలు వీళ్ళకి ఉంచాలా వద్దా, ఎవరికి అవసరం ఎవరికి అనవసరం అంటే రమ్య, సాయి శ్రీనివాసు, ఆయేష పవర్స్ గురించి అయితే ఓకే అని మెజారిటీ ఆడియన్స్ చెప్పారంటే మాధురికి అసలు అవసరమే లేదు, మాధురికి పవర్ అవసరం లేదు, అసలు హౌస్లో మాధురి కూడా అవసరమే లేదని మాధురిగా కంప్లీట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే మరి మాధురి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటే, లేకపోతే మీరేందుకు తక్కువలేదు నాకు ఇచ్చేది, నేను ఉండాలా పోవాలి మీరు డిసైడ్ అయింది, నా ఇల్లేదని ఆడియన్స్ మీద కూడా నాగార్జున గారి మీద కూడా అరిచిందేమో చూడాలి. ఎందుకంటే ఎవరైతే నాకేంటి, నేను అరవడానికి వచ్చా, గొడవ చేయడానికి వచ్చా, రచ్చ లేపడానికి వచ్చా అన్నట్టు ఉంది కదా యాటిట్యూడ్. సో మరి ఆడియన్స్ నేను క్షమించిందో, ఆల్తో కాస్త సాఫ్ట్గా ఉందో, లేకపోతే అక్కడ కూడా మీద పడి రెక్కేస్తా అన్నట్టుగా బిహేవ్ చేసిందో చూద్దాం. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయంట, మరి ఇంక అన్నీ చెప్పేస్తే ఇంకేముంది, కొన్ని దాచేద్దాం, రేపైతే చూద్దాం. ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ ఏంటంటే చాలా హైలైట్స్ ఉన్నాయి కనుక మరి తనూజ్ అయితే ఒక 29% పక్కా సేఫ్, నో డౌట్, 100%. ఆవిడ కూడా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీ బాండ్స్కి దూరంగా ఉండాలని, సింగిల్గా ఆడుకోవాలని తెగ ట్రై చేస్తూ ఉంది. ఉన్నంతలో బబ్లీగా సరదాగా ఉంటూ గతంలో మాదిరిగా క్యారీ చేయట్లేదు, కంప్లీట్గా 3 రోజులు మూడ్ ఆఫ్ అయిపోయి ఆ మూల కూర్చోవట్లే, ఉన్నంతసేపు ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం అన్నట్టు లైటర్ వేలో ఉంది. ఇలా ఉంటే నచ్చుతారు, ఇంకా మంచి ఓటింగే జరుగుతుంది ఆమెకి. అట్లాగే నెక్స్ట్ వన్ సుమన్ శెట్టి, ఒక 20% జరుగుతూ ఉంది. కెప్టెన్ అయిన తర్వాత అవుట్ అయిపోవడం నిజంగా బ్యాడ్ లెక్క ఎవరికంటే అమ్మ రాజశేఖర్, ఆర్జే చైతు. బట్ ఇతనికైతే అంత దురదృష్టవంతుడు నేను అనుకోవట్లా. ఇతనికి టైం నడుస్తూ ఉంది. నిన్న బాల్ టాస్క్లు కూడా వీక్ అని ఇతను టార్గెట్ చేయకుండా వదిలేశారు. వదిలేసిన దానికి తగ్గట్టుగా లాస్ట్ రౌండ్ వరకు ఫస్ట్ స్ట్రాంగ్ అందరిని తీస్తారు కదా, భరణి, దివ్య, సంజన, తనూజ్ అని. బట్ ఇతను వీక్ అని వదిలేస్తే నేను వీక్ అని కూర్చుండిపోలే, ఖచ్చితంగా ఎఫెక్ట్ పెట్టాడు. 100% అతనికి చేతనైనంత, అతనికి అయినంత ఆడాడు.
కష్టపడ్డాడు. అదంతా వాళ్ళు గుర్తించారు. నిఖిల్ కూడా అందుకే పాపం ఆయన ఏం తీసేస్తాం, ఆయన శక్తి మేర ఆడాడు కదా అని లెక్క వదిలేయడం కూడా మంచిది. ఏంది అట్టగా ఇమాన్యుయల్ అంటాడు, 2 రోజులు బయట ఫుడ్ రమ్య దేవల్ వచ్చేసరికి మొత్తానికి ఫుల్ యాక్టివ్ అయిపోయాడు బయట ఫుడ్ పడేసరికి. అంటే అట్లాగా ఉంది. కెప్టెన్ అయిన తర్వాత కిచెన్లోనే తిరుగుతున్నాడు. మెయిన్ సుమన్లో ఉన్న లక్ ఏంటంటే అన్నింటికంటే లక్ అని చెప్పలేము, ఆ బిహేవియర్ నెగిటివ్ తెచ్చుకునేటట్టు లేదు. అది కూడా కొంత కాపాడుతుంది. ఈ వారం అయితే మ్యాక్సిమం సేవ్ అయిపోయినట్టే. ఇక డీమోన్కి అయితే ఒక 17%, 16% ఇట్లా జరుగుతుంది. ఇతడికి రమ్య ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసింది, ఇంకివ్వడానికి ఏమి లేవు. అయితే వీళ్ళ ఫ్యామిలీ వీడియో బైట్స్ కూడా వస్తాయంట. మరి ఎవరేం చెప్పినా చెప్పాల్సినవన్నీ ఇప్పటికే ఫస్ట్లో దివ్య వచ్చినప్పుడు సగం ఇచ్చేసింది ఫీడ్బ్యాక్. తర్వాత ఈ 6 వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చేశారు. వీకెండ్లో ఆడియన్స్ ఇస్తా ఉన్నారు, నాగార్జున ఇస్తా ఉన్నారు. ఆల్రెడీ ఫ్యామిలీ వీడియో బైట్స్ కూడా వచ్చి రీతు లాంటి వాళ్ళందరికీ ఇచ్చారు. ఇక డీమోను రీతు మధ్య గ్యాప్ వస్తుంది. ఇవాళకైతే లైవ్లో ఎక్కువసేపు ఎడమొహం పెడమొహంగా నువ్వెవరో నేనెవరో అన్నట్టే ఉన్నారు తప్ప చేతుల్లో చేతులు వేసుకొని ఒకే స్పూన్లో ముగ్గురు ఇద్దరు తినుకుంటూ ఈ రచ్చరంబోలు అయితే నడవాలి. కాస్త గ్యాప్ వచ్చింది, దూరం పెడదామని అనుకుంటున్నారు. ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో చూపినంత కేరింగు, ఆ ప్యాంపరింగు ఇవన్నీ లేవు. ఇలా అయితే మంచిది, ఆయనకి మంచిది. ఫిజికల్గా ఇప్పుడు రీతు బాగా ఆడుతుంది, 100% పెడుతుంది. అట్టగా డీమోను పెడతారు. కానీ ఏంటంటే ట్రాక్ వల్ల ఆడియన్స్ కనెక్షన్ అవ్వాల్సింది అవల నెగిటివ్ అయిపోతున్నారు. బాగా మైనస్ అయిపోయింది అనే విషయం రమ్య అసలు ఏమాత్రం మొహమాట పడకుండా చెబుతూ ఉంది. సో అలాంటప్పుడు ఎందుకు మార్చుకోరు? మార్చుకుందామని ప్రయత్నం అది కనిపిస్తుంది. మారతారా? మేమెందుకు మారాలి, మేమింత అంటారో చూద్దాం. సో ప్రస్తుతానికి సేఫ్. ఇక మిగతా ముగ్గురులో చూసుకుంటే బర్నీకి ఒక 11%, కొన్ని చోట్ల 12 కనిపిస్తూ ఉన్నా కానీ ఇంకో కొన్ని చోట్ల 8-9 వరకు కనిపిస్తుంది. బట్ నేను యావరేజ్ మ్యాక్సిమం చూసిన ఒక 11తో రిస్క్ జోన్లో ఉన్నాడు. ఇతడికంటే దివ్య కూడా కాస్త బెటర్ అని అంటే యావరేజ్గా చూస్తూ ఉంది. ఆవిడ సేవ్ అయినా ఆశ్చర్యపోగలరు. కానీ సంజన, మాధురి, రీతు, మెజారిటీ ఆడియన్స్ భరణి సహా దివ్య అవుట్ అయిపోద్దనే అపోహలో ఉన్నారు. వాళ్ళ అంచనాలు అట్లా ఉన్నాయి. అపోహ అనలేనులే కానీ వాళ్ళ అంచనా అట్లా ఉంది. అందుకే మాధురి దగ్గర పవర్ ఉంది కదా, నీకోసం వాడిదా అడిగేదా అని దివ్యని అడిగితే నాకు అవసరం లేదు, ఆవిడ మీరు అడగక్కర్లేదు, నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం లేదని కూడా చెబుతూ ఉంది. బట్ దివ్య వర్సెస్ మాధురి ఉంటే నడుస్తుంది రచ్చ, బీభత్సమైన కంటెంట్ వస్తుంది. ఆ మాధురి మీద వ్యతిరేకత అంతా దివ్యకు పాజిటివ్ అవుతుంది కనుక దివ్య సేవ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. సో ఇక్కడైతే వీళ్ళు ఆశ్చర్యపోతారు హౌస్ మేట్స్. ఏంటి దివ్య అవుట్ అయిపోద్ది అనుకున్నాం, గేమ్ మారిపోద్ది అనుకున్నాం. భరణి మళ్ళీ ఎందుకంటే భరణిని మాధురి అడుగుతుంది, భరణి గారు ఏంటి సంజనాతో మీరు నామినేషన్స్ తర్వాత మాట్లాడట్లేదంట అంటే, అబ్బాయి అదేం ఉండదండి, నేనేం క్యారీ చేయనండి, ఎక్కడిదక్కడ వదిలేస్తానండి అని చెబుతా ఉన్నాడు. బట్ వదిలేసినాడు. అయితే నేను దివ్యకి ఎందుకు ఫస్ట్ వీక్ రీతు నాకు కెప్టెన్సీలో సపోర్ట్ చేయలేదు, నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని వదిలేసేవాడు. అయితే ఫస్ట్ వీక్ 6వ వారంలో అడుగుతాడు. దాన్ని మనసులో పెట్టుకున్నాడు కదా. ఇక్కడ కూడా అలాగే ఉంది. అందుకే సంజన కూడా ఏముందిలే వీకెండ్లో మళ్ళీ ఆయన పాత మనిషి అయిపోతారులే, దివ్య అవుట్ అయిపోతే ఈయన జనజీవన శ్రమతలో కలుస్తాడులే, ఆవిడ వచ్చాక మారిపోయాడు కదా, సో ఆవిడ అవుట్ అయిపోద్ది అనుకున్నారు. కానీ ఆవిడ సేఫ్ అనేసిన తర్వాత వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఇంకెవరు అవుట్ అయిపోతారనే పరిస్థితి వస్తుంది. ఫైనల్లీ భరణి ఈ అబ్బాయి ఎవరు రామురాజులు ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో మెయిన్ ఎందుకంటే ఆయన భరణి మీద ఒక ఫైటర్లా ఆడతాడు, అటాకింగ్ మోడ్లో గేమ్ ఉంటుంది అనుకుంటే కంప్లీట్గా రివర్స్లో ఉంది. డిఫెండ్ మోడ్లోనే ఉండడం వల్ల ఆడియన్స్ అంచనాలు రీచ్ అవ్వలేకపోయాడు. ఒక రకంగా మంచి రైవలరీ కొనసాగిస్తాడు, ఎక్కడైనా అన్యాయం జరిగినా లేకపోతే ఫేక్ ఆడినా ఫౌల్ ఆడినా గట్టిగా నిలదీస్తాడు అనుకుంటే ఆ అంచనాలు మంచి అవకాశం. ఇప్పుడు నిన్న బెడ్ దగ్గరే ఆ బెడ్రూమ్లో లైట్లు ఆపాలన్న దగ్గర ఆవిడ అంతలా బుసలు కొట్టేసి ఏదో కాలుగాలను పిల్లిలాగా అయిపోతుంటే, కళ్ళు దాగిన కోతులాగా అయిపోతుంటే తను కనీసం స్పందించవచ్చు కదా ఒక పెద్ద మనిషిలాగా. మాధురి గారు చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది, ఇట్లా చెప్పకూడదు, మీరు అరిస్తే పడ్డానికి ఎవరు రాలే, ఇదేంది ఇలా ఆ అమ్మాయి అన్నట్టుగా రీతన్నట్టుగా బీపీ ట్యాబ్లెట్స్ మర్చిపోతే వేసుకోండి, ఇంకా ఆరోగ్యం బాగోకపోతే రెస్ట్ తీసుకుంటారని రిక్వెస్ట్ చేయండి. ఒక పద్ధతిగా, ఒక పొలైట్గా, ఒబిడియంట్గా ఉండాలి. అంతే తప్ప గయ్యం మీరు గయ్యాల గంపలాగా విరిచికి పడిపోతే ఎవడు పడేది లేదని ఒక మాట స్టాండ్ తీసుకుంటే ఎంత బాగుండేది, గ్రాఫ్ పెరిగేది కదా. సో సేఫ్లో నాకెందుకు రీతు అంటే నాకు పడదు, ఆ ఫోన్లో వీళ్ళతో అనుకొని కొట్టుకొని తిట్టుకొని ఆయన మాదిరిగా ఉండిపోతారు. ఒక స్టాండ్ హౌస్లో తీసుకోవడం అంటారు కదా, అదే అలాంటి సందర్భాల్లో దివ్య తీసుకుంది. మీరు డైరెక్ట్గా చెప్పకూడదండి, చెప్పేది కూడా కాదు, ఇది అటాకింగ్ మోడ్, ఇట్లా వద్దు, మీరు చెప్పాల్సి వస్తే కెప్టెన్ కళ్యాణ్కి చెప్పండి, ఆయన మాకు చెబుతాడు. అలా ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్దామని ఆ అమ్మాయి చెప్పింది కానీ రీతు చెప్పింది కానీ మంచిదే. ఇప్పుడు ఓకే మంచిదే, రెస్ట్ తీసుకుందాం అనేది మంచిదే, లైట్ ఆపేస్తుంది. కానీ చెప్పిన తీరుతో హట్ అయిపోతున్నారు. అందుకే వాటి అన్నింటి మీద ఈరోజు ఫుల్గా XXX సంస్కారవంతమైన సోపుతోనే తోమేశారంట నాగార్జున గారు. మరి చూద్దాం ఏ రేంజ్లో తోమారో, పెచ్చ లైటర్ వేలు వెళ్ళారో, గట్టిగానే కోటింగ్ ఇచ్చారనేది. అట్లాగే ఇంకోటి ఏంటంటే దివ్య సేఫ్ అయిపోద్దని చెప్పే కదా, రామురాజు రిస్క్లో ఉన్నాడు. ఆ ఫోక్ సాంగ్స్తో మంచి ట్రెండింగ్లోకి వచ్చి పాపులారిటీతో వచ్చాడు. కానీ హౌస్లో పెద్దగా కంటెంట్ రావట్లా, ఏదో ఒకరు అడుగులకి మడుగులు ఎత్తుతానన్నట్టుగా ఒకరు నీడలో ఉండిపోయాడు తప్ప ఎలివేషన్ సొంతంగా రాలా. సో పైగా ఎదురేంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, నేను ఈ వారం ఉంటాను పక్క బిందాస్ నో డౌట్ అని.
అలాగే ఇతను ఉంటాడని కూడా వాళ్ళందరూ కూడా హౌస్ మేట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. రామురాదుడు వెళ్ళిపోతాడు అనే విషయం అయితే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లే. సో ఇతడు ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పగానే మిగతా అందరూ కూడా షాక్ అయిపోతారు నేను అనుకుంటున్నా. సో అస్సలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్ అవుతుందని నేను గెస్ చేస్తాను. జస్ట్ నా ఓటింగ్ అనాలిసిస్ మాత్రమే. సో ఎక్కువ శాతం 99% రామురాదుడికి ఎలిమినేషన్ ఉంది. తప్పితే భరణి వరకు, ఇంకా తప్పితే దివ్య వరకు రావచ్చు. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. చాలా అప్డేట్స్ అయితే వీడియోలో చెప్పాయి కదా, ఇలాంటివన్నీ ఫస్ట్ మన ఛానల్ వస్తాయి కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్నలిస్ట్ సతీష్లో ఈ బిగ్ బాస్ షో అంటే బూతుల షోనా అంటూ చాలా విమర్శలు వస్తాయి కనుక అసలు ఏ షో ఎలాంటిదని లోతైన విశ్లేషణతో ఒక వీడియో చేసా. ఆ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా చూడండి, మిస్ కాకండి. థ్యాంక్ యూ.